హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను మీ స్వప్న. ఆల్ ఇన్ వన్ స్వప్న వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజైతే మనము పప్పు టమాటా అయితే చేద్దాం. మన ఛానల్లో విలేజ్ స్టైల్లో ఎలా పప్పు చేయాలో చూసేద్దాం. బిగినర్స్ అంటే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కప్పు పప్పు తీసుకొని పెసరపప్పు తీసుకున్నాను. ఆ పప్పు కడిగి మంచినీళ్ళు పోసుకొని గ్యాస్ పైన అయితే పెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పు ఉడికేంత వరకు మనమైతే ఒక 1/2 కేజీ ఎర్రని టమాటాలు అయితే తీసుకోవాలి. ఈ టమాటాలు తీసుకొని అన్ని చిన్న చిన్నగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు మనకైతే పప్పు అయితే ఉడికిపోయింది. ఈ పప్పులో మనం ఈ టమాటాలు అయితే అన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపి ఇంకా పప్పుని టమాటాలను కూడా ఉడకనిద్దాం. ఇందులోనే కొంచెం మనకు పసుపు వేస్తే మంచిగా ఉడుకుతుంది. పసుపు కూడా వేసుకొని అంతా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇందులోనే రుచికి సరిపడా కారం, నేనైతే పచ్చిమిర్చి వాడతలేను, కారమే వేసుకున్నాను. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పప్పుని మొత్తం ఉడికేలాగా, ఆ టమాటాలు మనం వేసిన టమాటాలు కూడా అన్నీ ఉడికేలాగా చూసుకోవాలి. ఈ ఉడికేలోపు ఈలోపు మనం పోసు అయితే పెట్టుకుందాం. ఆయిల్ పోసుకొని కడాయిలో అందులోనే జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి, కరివేపాకు. నేను ఆల్రెడీ అందులో పసుపు వేసాను కాబట్టి ఇందులో పసుపు వేయలేదు, ఇంకా డైరెక్ట్ పప్పు వేసుకొని పోసు చేశాను. ఇంకా పోసు అంతా అందులో పోసి ఇంకా కొద్దిసేపు కొన్ని వాటర్ కూడా వేసుకున్నా. బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇందులోనే కొంచెం ఇంగువ అయితే వేసుకున్నాను, అది నేను చూపించలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఆల్ ఇన్ వన్ స్వప్న వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.